అప్పుడు ఒక 12 మంది శిష్యుల్లో యోహాను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలని చెప్పేసి ఆయన మళ్ళీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మరియా యోహాను ఇద్దరు కూడా ఆయన ముందు ఉండుట ఆయన చూచాడు. ఆయన ఎక్కడో పెద్ద సిలువలో ఉండి మధ్యాకాశంలో ఉండి ఆయన వీడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అయిన మాట ఇది: యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యోహానికి తన తల్లిని అప్పచెప్పాడు. అంటే మరియాకి కుమారులు కానీ యేసుక్రీస్తు ప్రభు తర్వాత కుమారులు కానీ ఎవరూ లేరా? వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు? మరియాకి ఇల్లు లేదా, వాకిలి లేదా, ఏమీ లేవా? యోహానికే ఎందుకు అప్పచెప్పారు? అవేందో తెలుసుకుందాం. యేసు సహోదరులు ఉన్నారు. అప్పటి కాలంలో రోమా ప్రభుత్వంలో ఈ యొక్క శిలువ శిక్ష అనేది దేశ ద్రోహం చేస్తే వాళ్ళకి వేస్తారు, క్రూరమైన కార్యాలు చేస్తే వాళ్ళకి శిలువ శిక్ష, మరణం అనేది, ఈ యొక్క శిలువలో మరణం అనేది విధించడం జరిగింది. ఈ యొక్క రోమా ప్రభుత్వం అప్పుడు ఈ యొక్క శిలువ శిక్ష వేయటం ద్వారా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళందరూ కుటుంబీకులు, రక్త సంబంధికులు, మొత్తం వాళ్ళ తమ్ముళ్ళతో సహా ప్రతి ఒక్కరూ అక్కడ పోవడానికి కూడా భయపడిపోయారు. ఒక ఉదాహరణకి మనం చూసుకుంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తే ఆయన మళ్ళీ ఇంటికి వచ్చినట్లయితే బయట వ్యక్తులు మన కుటుంబాన్ని ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళ ఈ విధంగా తప్పు చేసి జైలుకి వెళ్ళేసి ఎంత కించపరిచి ఎంత అవమానకరంగా మాట్లాడతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ఒక సిలువ వేయటం ద్వారా వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ పక్క వారందరూ కూడా ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. ఒక పక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు మొత్తం కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా ఉండిపోతున్నారు. ఎందువల్ల వ్యతిరేకంగా ఉండిపోతున్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని మారుస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఆదివారపు విశ్రాంతి దినము నాడు అన్నీ మారుస్తున్నాడు, నేనే సమస్తం అన్నాడు, నేనే ప్రభువు అన్నాడు, ప్రభువు కుమారుని అన్నాడు, ప్రభుతో సమానంగా పంచుకుంటున్నాడు. ఇవన్నీ వాళ్ళకి నచ్చక ఆయనని సిలువ వేయటం జరిగింది. అప్పటికి కూడా పిలాతు అక్కడ జరిగినటువంటి పండుగల ఆనవాయితీ ప్రకారం ఆ పండుగల్లో ఒకరిని ఎప్పుడు వదలటం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ఉన్నారు, ప్రభువు ఉన్నారు, బరబ్బా ఉన్నారు. పిలాతు అప్పటికే అడిగారు, ప్రజలారా ఈ యొక్క పండుగకి ఎవరినైతే మనం విడుదల చేద్దామని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బరబ్బానే విడుదల చేద్దాం, బరబ్బానే విడుదల చేద్దాం, బరబ్బానే విడుదల చేద్దాం అన్నారు. కానీ ఆ సిలువునే, ఆ ప్రభువునే సిలువేయాలి, 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 సిలువేయాలి అన్నాడు. వాళ్ళ మాటే నిజమయ్యింది. వాళ్ళ తమ్ముల గురించి, ఎందుకంటే తమ్ములు ఈ సిలువ వేసినప్పుడు తమ్ములు ఆయన దగ్గర కూడా రాలేకపోయారు. ఎందువల్ల రాలేకపోయారో అది కూడా చూద్దాం. యోహాను సువార్త 7:1 చదువుకున్నాం. 1 అటు తర్వాత యూదులు ఆయనను చంపవెతకినందున యేసు యూదయలో సంచరించినొల్లక గలిలియాలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. చాలు. ఆయన యొక్క తమ్ముళ్ళు కూడా అప్పుడు ఆ యొక్క స్థలంలో, బెత్లెహేం స్థలంలో ఈయన సేవ చేస్తూ ఉండగా ఈయన ధర్మశాస్త్రానికి ప్రతి ఒక్కరు కూడా విరుద్ధంగా మాట్లాడేటప్పుడు ఆయన చంపేయాలన్నప్పుడు ఈయన యూదా దేశానికి పోకుండా పక్క దేశానికి వచ్చాడు. అప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు ఏమని మాట్లాడుతున్నాడు? యూదా దేశానికి నువ్వు వెళ్ళిపో. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. ఆ తమ్ముళ్ళు కూడా తెలుసు, ఆ యూదయకి వెళితే ప్రభువుని శిక్షిస్తారు, చంపేస్తారు అని. ఇక్కడి నుంచే తమ్ముళ్ళు ఆ క్రీస్తుకి నెగిటివిటీ పబ్లిసిటీ అని స్టార్ట్ చేయడం జరిగింది. మార్కు 3:20 చూద్దాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని
ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. చాలు. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరి. ఒక ప్రదేశంలో ఆయన శిష్యులతో పాటు ఈయన సేవ చేస్తూ పరిచర్య వాక్య వివరణ ఇస్తున్నప్పుడు ఆయన తమ్ముళ్ళే ఆయనకి పిచ్చి అని చెప్పటం జరిగింది. ఒక మాట వినంగానే ఆయన ఒక మనసు ఏ విధంగా అయితే చెల్లించిపోయి ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేనే అనుకోవచ్చు, ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నా మా అమ్మ అక్కడి నుంచి మా కుమారుడు ఉన్నారు నాయన అంటే మీలో ఎవరో ఒకరు ఉన్నారు అంటే వాడికి పిచ్చినైనా వాడిని హాస్పిటల్కి తీసుకోపోవాలి అని చెప్పడం ద్వారా ఆమె నా గురించి సాక్ష్యం ఇస్తున్నది మీకు. ఆమె అక్కడి నుంచి నా కన్న తల్లే నా గురించి నేను పిచ్చి అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నప్పుడు నాకు హృదయం ఎలా తరుక్కుపోతుంది? యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా దైవ కుమారుడిగా వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే కుటుంబ సమస్యలతో ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నామో మనకన్నా అత్యధికంగా ఆయన ఇబ్బంది పడటం కూడా జరిగింది. మనం అందరం కూడా అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభుకి ఎటువంటి శ్రమలు ఏవి కూడా లేవు, కుటుంబంలో బాగా జరిగిపోయింది, బాగా ఉన్నదని. ఆయన 30 సంవత్సరాల వరకు కూడా పెద్ద కుమారుడు యొక్క పాత్ర ఆయన పోషించాడు. ఆయన తండ్రితో పాటు ఒడ్రంగి పనికి వెళ్ళాడు, ఆయన తండ్రితో పాటు ఆయన యొక్క పనిని పంచుకున్నాడు, కుటుంబ బరువు బాధ్యతలంతా కూడా ఆయన మోసాడు. చక్కటి ఆదాయం తీసుకొచ్చి తమ్ములను అమ్మని ఒక తండ్రిని మొత్తం కూడా చక్కగా చూసుకోవడం, కష్టపడి పనిచేయడం కూడా జరిగింది. ధర్మశాస్త్ర ప్రకారం 30 సంవత్సరాల వరకు సేవ చేయడం వీలు కాదు, 30 సంవత్సరాల తర్వాతే సేవ చేయడం వీలవుతుంది. ఈ ఒక 30 సంవత్సరాల కూడా ఆయన కష్టపడి పని చేయడం వల్ల ఒక కుటుంబాన్ని ఆయన నెట్టుకొచ్చాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా పక్కవారు తమ్ముళ్ళకి ఈ విధంగా చెప్తున్నారు, మీ అన్నయ్య ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నారు, ప్రధాన యాజకులకి శాస్త్రాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి తమ్ముళ్ళకి వీళ్ళు పక్కన ఉండేవాళ్ళు చెప్పడం వలన ఈ యొక్క తమ్ముళ్ళకి ఇంకా ఈయన మీద వ్యతిరేకం అయిపోయింది. ఆ మోషే రాసిన ధర్మశాస్త్రం మార్చుతున్నాడు, విశ్రాంతి దినం అన్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. అప్పుడు కాలంలో శనివారం దినం నాడు ఇక మందిరం చెప్పటం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఆదివారం, అప్పుడు శనివారం. ఆ శనివారం నాడు ధర్మశాస్త్రం ప్రకారం ఎటువంటి స్వస్థతలు ఎటువంటి పనులు కూడా చేయకూడదు. కానీ ఈయన ఒక శనివారం నాడే ఈయన స్వస్థతలు అద్భుత కార్యాలు జరగటం జరిగింది. దానిని ఈ యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మార్కు 3:31. ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలిపొల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని ఆయన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడు, నా సహోదరుని తల్లియు చెప్పాను. ఈ మాట చెప్పంగానే ఒక సహోదరులకి ఇంకా వ్యతిరేకం అయిపోయింది. మనమైతే ఏం చేస్తాము, నా బిడ్డ ఇక్కడ చచ్చిపోయిందని చెప్పేసి మనం అక్కడి నుంచి కాలు గడిగిపోయి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి నా బిడ్డ చచ్చిపోయింది, ఇంకా ఈమెకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మనం వెళ్ళిపోతాం. ఆ మాట వినంగానే ఆయనకు తమ్ముళ్ళందరూ కూడా ఇంకా వ్యతిరేకం అయిపోయారు. ఏ విధంగా వ్యతిరేకం అయిపోయారంటే, ఆనాడు యేసేపును ఏ విధంగా అయితే అన్నదమ్ములు అమ్మివేశారో ఈ విధంగా తమ్ముళ్ళు కూడా మన ప్రభువుని ఈ విధంగా చంపించేసేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుక్షణం అవమానించడం చేస్తూనే ఉన్నారు. అది జరుగుతూ ఉండగా ఒక్కసారిగా, అమ్మ నీ కొడుకు వీధిన హింసకు గురవుచున్నాడు, కొరడా దెబ్బలతో తినుచున్నాడు అని చెప్పి హఠాత్తుగా ఒక మాట మరియ చెవిన పడటం మనం గమనించవచ్చును. హింసాత్మకంగా ఆయన కొడుతూ అక్కడ ఉండేటువంటి రోమా సైనికులందరూ కూడా వీడిస్తూ కొడుతూ ఆ రక్తాన్ని కారుస్తూ ముళ్ళ కిరీటం పెడుతూ ఎంత హింసకు గురవుతున్నారో మనం తెలుసుకొని వచ్చును. ఆ సందర్భం జరిగేటప్పుడు సుమయోను చెప్పినటువంటి ప్రవచనం అక్కడ నెరవేరుతుంది. లోక 2:35 ప్రకారం, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఈ యొక్క ప్రవచనం ఆ సందర్భంలో నెరవేరడం జరిగింది. ఏ తల్లి అయినా ఎలా తట్టుకోగలుగుతుంది?
ఆ తల్లి ముందు కన్న కొడుకు చనిపోతుంటే ఏ తల్లినైనా ఎలా తట్టుకోగలుగుతుంది? ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ తల్లిని అడిగామనుకో, ఈ కొడుకు ఈ విధంగా చనిపోతున్నాడంటే ఆమె యొక్క గుండె ఎలా తరిక్కిపోతుంది, ఏ విధంగా బాధపడుతుంది? ఆమె ఒకటే మాట అంటుంది, నా ఆయుష్ కూడా పోసుకొని నా బిడ్డ చల్లగా బ్రతకాలి, ఆ మరణం బదులు నన్నే ఆ మరణానికి బలిండి అని చెప్పి ఆమె అనుకుంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి సొలొమోను దగ్గర 2 వేశ్యాలు ఉన్నారు. వేశ్యాలకి ఒక వేశ్యకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు సొలొమోను మహారాజు దగ్గరికి ఒక విచారణకి న్యాయానికి వెళ్ళారు. 2 వేశ్యలు నా కొడుకు అంటే నా కొడుకు, నా కొడుకు అంటే నా కొడుకు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఒక తల్లి, నిజమైన తల్లి, సొలొమోను రాజు ఒకటి అంటాడు, ఈ బిడ్డని 2 ముక్కలుగా చేసి ఒక బిడ్డకి ఆమెకి, ఒక బిడ్డ ఈమెకి ఇచ్చేయమని చెప్తాడు. సగం 2 ముక్కలుగా చేసి. నిజమైన తల్లి ఏమంటుంది? వద్దు, ఆ బిడ్డని 2 ముక్కలుగా చేయకూడదు, ఆ బిడ్డ ఆమెకే ఇచ్చేసి, నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని ఆమె చెప్పడం ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. తల్లి ప్రేమ అంత గొప్పది. యేసు సిలువ విషయం తెలిసిన తర్వాత మరియా కూడా తన బిడ్డ కోసం వెళ్ళింది. అప్పటి కాలంలో ఈ యొక్క సిలువ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. యూదా జాతి అంతయు కూడా ఈ యొక్క సిలువ అంటే అప్పుడు కాలంలో ఆ విధంగా ఉండేది. దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతానని చెప్పి రకరకాలుగా దేవుడు మాట్లాడటం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పుడు మాట్లాడటం కూడా జరిగింది. ఈమె కుటుంబులు ఈయన దగ్గరికి వచ్చేదానికి ఎవరు కూడా లేరు. ఈయన కుటుంబంలో వచ్చేదానికి లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధికులు లేరు, కుటుంబకులు లేరు, తమ్ముళ్ళు లేరు, తండ్రి లేరు, తల్లి లేదు, ఎవరూ లేరు. కానీ మరియ తల్లి మాత్రం కన్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గర్భం ధరించి వచ్చి మరి ఎన్నో అవమానాలతో ఆమె పుట్టి ఉన్నది. ఎన్నో అవమానాలతో ఆయన పుట్టాడు. కొడుకుని చూసి ఏడుస్తూ రోధిస్తూ సుమయోను చెప్పినటువంటి ప్రవచనం ఆమెకు అప్పుడు నెరవేర్చడం జరిగింది. ఆ ఖడ్గం అలా గుచ్చగానే ఏ విధంగా అయితే కొడుకుని శిక్షిస్తూ కళ్ళ ముందే కొడుకు మరణిస్తూ ఉంటే ఆ బాధ, ఆ రోదన ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కూడా ప్రభు ఆయన కుటుంబాన్ని వదిలేసింది. ఆయన ప్రభువు కొరకు నా కోసం అవమానాలు పడింది, నిందలు పడింది, భరించింది. ఇప్పుడు నా కోసం సమస్తాన్ని వదిలేసి నా కోసం వచ్చిందని చెప్పి ఆయన కూడా లాస్ట్ మరణ స్టేజ్లో ఉన్నాడు. సిలువ మీద మరణ స్టేజ్లో ఉన్నాడు. ఆయనకు బాధ, ఆయనను ఓర్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆయనకు బాధ ఏ విధంగా ఉంటుంది, ఆ నొప్పులు, ఆ రక్తం అంతే కూడా. ఆ సందర్భంలో కూడా తన తల్లిని అర్థం చేసుకున్నాడు. ఆయనే నిజమైన బాధ్యత కలిగి ఉన్న కుమారుడైన యేసు. ఏ విధంగా అంటే ఆ సమయంలో కూడా బాధ్యత, తల్లి యొక్క బాధ్యత ఆయన తీసుకున్నాడు. నేను పోతే పోయాను, నా తల్లిదండ్రులు ఎట్టబడిపోయారని అనుకోకుండా ఆయన చనిపోయే ముందు కూడా ఆయన శిష్యుడు అయినటువంటి యోహానికి తల్లి బాధ్యత, ఆమె చనిపోయేంత వరకు ఆ తల్లి బాధ్యత అప్పచెప్పి ఆయన వెళ్ళటం జరిగింది. ఎగ్జాంపుల్కి ప్రస్తుత కాలంలో మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఏ విధంగా జరుగుతున్నాయంటే, అమ్మనొకరు తండ్రినొకరు పంచుకోవటం. ఒక నెల నువ్వు ఉంచుకో, ఒక నెల నేను ఉంచుకుంటాను, ఒక నెల నువ్వు అన్నం పెట్టు, ఇంకో నెల నేను అన్నం పెడతాను, ఒక నెల నువ్వు ట్యాబ్లెట్స్ తీసివు, ఒక నెల నేను ట్యాబ్లెట్స్. ఇదేమన్నా పంచుకోవడం, ఇదేమన్నా బెల్లం ముక్క ఎట్లా పంచుకునేదానికి. అదే స్థావరంలో ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు అలా నేను చిన్నప్పుడు ఒక పూట వాళ్ళని అడిగితే 2 కుమారులు ఉన్నారనుకుందాం. ఆ 2 కుమారులకి కనీసం 3 పూట్ల స్తోమత, అన్నం పెట్టే స్తోమత గారా వాళ్ళకి లేదు అనుకుందాం. ఆ సమయంలో కూడా తల్లిని మనం అడిగితే తల్లి అదే విధంగా చూస్తే నాకు 2 పూటలే స్తోమత పెట్టి ఉన్నది, 3 పూటలు పెట్టలేనని చెప్పి అదే మన తల్లి తండ్రి ఒక బిడ్డని చంపేస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ తల్లి ఏ విధంగా చేసి ఉంటుందంటే తను తినడం మాని కూడా ఆ బిడ్డలకి 3 పూటల అన్నం పెట్టి ఉంటుంది. అలాంటి అమ్మా నాన్నలపైన ఈరోజు నీ బాధ్యత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తున్నావు అని ఒక సూరు మనం చూసుకోవాలి. ఒక నెల ఇంట్లో, ఇంకో నెల ఇంట్లో ఆ విధంగా చేయడం జరుగుతున్నది. ఇప్పుడు రాత్రి నేను ఒక వీడియో చూడటం జరిగింది. చాలా వృద్ధురాలైపోయినటువంటి ఒక స్త్రీని ఒక కొడుకు బోరుబావిలో ఆమెను వేసేయడం నేను చూశాను. ఆ వీడియో చూడగానే నాకు ఎంతలా బాధేసిందంటే,
అది చెప్పలేకపోతున్నాం అంతలా బాధ. ఆమె నవమోసాలు మోసి కని పెంచి ఆమెకున్న ప్రతి ఒక్క బాధలు బిడ్డల వరకు రాకుండా ఆమెలోనే ఉంచుకొని ఆమె అంతలా కని పెంచుతుంటే ఈరోజు మన బాధ్యత ఎలా ఉంది, ఏ విధంగా చేస్తున్నాము, వాళ్ళ బాధ్యత మనం ఏ విధంగా తీసుకొని ముందుకెళ్తున్నాము అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలాగే అత్తమామల గురించి కూడా మనం చూసుకోవాలి. అత్తమామల గురించి కూడా మనం చూసుకోవాలి. ఏదో ఒక రోజు మనం కూడా అత్తామామ అవుతాము. ఆ రోజు మన కోడలు, ఈరోజు మనం ఏ అయితే అత్తామామను తిడుతున్నామో కొడుతున్నామో ఏ విధంగా చేస్తున్నామో ఆ రోజు మన కోడలు కూడా మనల్ని అదే విధంగా చేస్తే ఏ విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ యొక్క విత్తనం మనం భూమిలో వేస్తామో అదే విత్తనం చెట్టుగా వేసి అదే ఫలాలు మనం కోసుకుంటాము. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అప్పుల సమస్యల వల్ల ఎక్కువ మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి పిరికి సన్నాసులకు మనం తెలియపరచడం ఏమంటే పిరికి వారికి మనం అప్పులు ఎలా అయినా నిలదొక్కుని తీర్చుకోవాలి, కానీ పిరికి వ్యస్తులుగా మనం సూసైడ్ చేసుకోకూడదు. మనం సూసైడ్ చేసుకోవడం వల్ల మన కుటుంబం, మన పిల్ల, మన భార్యలు, మన తల్లిదండ్రుల బాధ్యత ఎవరికి అప్పచెప్తారు, ఎవరు చేసుకుంటారు, ఎవరు చూసుకుంటారు వారిని? అవన్నీ కూడా మనం ఆలోచించుకొని భయభక్తులు కలిగిన జీవితాన్ని బాధ్యతో మనం మెలుగుతూ ఉండాలి. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఇంకా చెప్పాలంటే ప్రేమలు ఎక్కువైపోయి ఉన్నాయి. లవర్స్, ప్రియుడు ప్రియురాలు, ఆమె కానీ ఫోన్ చేయకపోతే ఈయన అన్నం తిండో, ఈయన కానీ ఫోన్ చేయకపోతే ఆమె అన్నం తిండో. ఇది ఒక ప్రేమ అనేది ఒక అట్రాక్షన్ మాత్రమే, శరీర కోరికలు తీర్చుకునే దానికి మాత్రమే ఈ యొక్క ప్రేమ. నిజమైన ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు. నిజమైన ప్రేమ మన తండ్రి, మన రక్షకుడైన యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది తప్ప ఈ యొక్క లోకంలో ఎక్కడ ఈ యొక్క నిజమైన ప్రేమ అనేది దొరకదు. ఆమె మాట్లాడాలని చెప్పి ఈయన సడన్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం, ఈయన మాట్లాడలేదని చెప్పి ఆమె చూసుకొని చచ్చిపోవడం, వీళ్ళిద్దరూ చేసుకోవడం వల్ల ఆ కుటుంబం నవమాసాలు మోసి తల్లిదండ్రుల యొక్క బాధ రోదన ఏ విధంగా ఉంటుంది. చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఏ విధంగా వాళ్ళు బాధపడతారు, వాళ్ళ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆశ్రమాలను కూడా మనం ఆదుకోవాలి. మనకు దేవుడు ఏ విధంగా అయితే మనకు ఆర్థిక స్తోమత ఇస్తున్నారో దాన్ని బట్టి కూడా మనము ఆశ్రమాల్ని మనం ఆదుకోవాలి. అది ఒక మన బాధ్యతగా మన చేతిలో తగినంత వంటిది వాళ్ళకి మనం సహాయం చేయాలి. నిన్ను వలే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమివ్వలేమని బైబిల్లో మనకు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. విలువలు ఉన్న అలాంటి సమస్యల్లో కూడా సిలువలో చనిపోతూ కూడా మన యేసుక్రీస్తు ప్రభువు తనకున్నటువంటి బాధ్యత, ఆయన నమ్ముతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆయన చనిపోతూ ఉన్న స్థితిలో కూడా ఆయన బాధ్యత, ఆయనకు తల్లి యొక్క బాధ్యత ఎక్కడ కూడా మర్చిపోకుండా ఆయన తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యుడికి అప్పచెప్పడం జరిగింది. ఆ తల్లిని సన్మానించడం కూడా మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని మనం సన్మానించడం కూడా మనం చేయాలి. మన ఆజ్ఞలో నీ యొక్క తల్లిదండ్రులు మనం సన్మానించాలని చెప్పి దేవుడే మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞలు మనం ఎంతవరకు పెట్టినామో బైబిల్లోనే పెట్టి ఉన్నాను, కానీ మనకు హృదయంలో జీవంగా మార్చట్లా. మన స్వార్థం కొరకు ఒక వివాహం జరిగితే మనకు భార్య, మన బిడ్డల వరకే చూసుకుంటున్నాం, కానీ వృద్ధులు అయిపోతున్నటువంటి మన తల్లిదండ్రులు మనం ఏ విధంగా పట్టించుకుంటున్నాము, మనం ఏ విధంగా వాళ్ళు చూసుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి నీకు శ్రమ అనేది తగలకుండా నిన్ను పెంచిన వారికి మనం ఏ విధంగా మనం వాళ్ళు చూసుకుంటున్నాం అనేది ఒకసారి మనం తెలియపరచుకోవాలి. వాళ్ళు చిన్నప్పుడే నిన్ను అనాథాశ్రమంలో వదిలేస్తే నీకు ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవడం జరిగింది. మన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను వలే నీ తల్లిదండ్రులు సన్మానించు తల్లి బాధ్యత ఏ విధంగా అయితే తీసుకున్నాడో, మన తెలుగులో ఉన్నటువంటి వేమన గారు ఆయన పద్య రూపంలో కూడా మన దేవుని ఫాలో అవడం కూడా జరిగింది. పద్యం, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినరోవేమ. దయా బదులు మనం బాధ్యతగా వేసుకుంటే తల్లిదండ్రుల మీద బాధ్యత లేని వాడు పుట్టినా ఒకటే, చనిపోయినా ఒకటే. సో ఈ యొక్క మెసేజ్లో మనం బాధ్యత కలిగి ప్రతి ఒక్క సమాజం పట్ల, దేవుని పట్ల, మన అమ్మా నాన్నల పట్ల, అత్తమామల పట్ల, ఎవరి పట్లైనా, భార్య పట్లైనా సరే, ఎవరి పట్లైనా సరే మనం బాధ్యతగా వ్యవహరించాలి. ఈ యొక్క చిన్న వాక్యం తర్వాత జీవించిన గాక ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మాకు ఆత్మీయ తల్లిదండ్రులకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం. చెప్పులు కొడదాం. చక్కటి సందేశాలు ఇచ్చినటువంటి సహోదరుడి చెప్పులు కొడదామా. థ్యాంక్ యూ జీసస్. ద నెక్స్ట్ 4th 4వ స్పీచ్ మన మధ్యలో